హలో ఫ్రెండ్స్, రేపు వినాయక చవితి కదా. 21 రకాల నైవేద్యాలు, 21 రకాల పత్రాలు. పత్రాల్లో ముఖ్యమైనది తులసి, ఎందుకంటే చవితి రోజు మాత్రమే పెడతారు. అలాగే నైవేద్యాల్లో ముఖ్యమైనది ఉండ్రాళ్ళు. దానికోసం మనం ఒక బాణలు పెట్టుకొని 2 చెంచాలు నెయ్యి వేసుకొని జీలకర్ర వేసుకొని, జీలకర్ర వేగాక నీళ్లు పోసుకోవాలి. దాంట్లో ఉప్పు, పెసరపప్పు వేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత దాంట్లోకి మనం రవ్వ వేసి బాగా కలపాలి. చక్కగా కలుపుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేసి బాగా ఉడకనిచ్చుకోవాలి. ఉడికిన తర్వాత ఉడికిందో లేదో చూసుకోండి. బాగా ఉడికింది. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా పెట్టుకోవాలి. చల్లారితే కానీ ఉండ్రాళ్ళు మనకు కట్టడానికి బాగుండదు. అందుకోసం చక్కగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఉండ్రాళ్ళు కట్టుకోవాలి. స్వామివారికి నైవేద్యం పెట్టే ఉండ్రాళ్ళు ఎప్పుడు గుండ్రగా పెట్టకూడదు, ఓవెల్ షేప్లోనే చేసుకోవాలి. ఇలా నైవేద్యం చేసుకోవడానికి మనం అన్ని ఉండ్రాలు రెడీ చేసుకొని దాని మీద ఒక బెల్లం ముక్క పెట్టి స్వామివారికి నివేదన చేసుకొని మన కోరికలన్నింటినీ విన్నవించేసుకుందాము.